ఎలాన్ మస్క్ ఈయన ప్రపంచంలోనే ధనవంతుడు మరియు మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనకి స్టార్లింక్ అని ఒక కంపెనీ ఉంది. ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా అమెరికా దేశపు ఒక మీటింగ్లో ఎలాన్ మస్క్ మరియు మోడీ ఇద్దరు కలిసి మేము భారతదేశంలో కూడా మా స్టార్లింక్ కంపెనీ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మరియు మాకు ఆప్షన్ లేకుండా ఫ్రీ స్పెక్ట్రమ్ అనేది ఇమ్మని అడుగుతారు. అయితే దీనికి స్పందిస్తూ ముఖేష్ అంబానీ అంటారు, ఆప్షన్ పెట్టి మీరు స్పెక్ట్రమ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ముఖేష్ అంబానీ అంటారు. అయితే ఈ స్టార్లింక్ అనే కంపెనీ ఏంటి, ఎలా పనిచేస్తుంది మరియు ఈ కంపెనీ వస్తే మన జియో అనేది ఎవరైతే అంబానీ స్టార్ట్ చేశారో అది లాసుల్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ స్టార్లింక్ అనే కంపెనీ ఎలా పనిచేస్తుంది మరియు ఈ కంపెనీ రావటం వల్ల టెలికాం బిజినెస్ భారతదేశంలో ఎలా అంతం కాబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరియు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. రానున్న టెక్నాలజీలో చాలా అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. అయితే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని అందరూ చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు మరియు ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు అనేవి ఎక్కువగా వాడుతున్నారు. మరియు మన భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వాడకంలో ముందు ఉంది. అయితే ఇంటర్నెట్ అనేది మెయిన్లీ 2 టైప్స్గా అందించబడుతుంది. అందుట్లో ఒక ఇంటర్నెట్ వచ్చేసి ఫైబర్ ద్వారంగా ఇవ్వబడుతుంది, దాన్నే ఆప్టికల్. ఇంకొకటి శాటిలైట్ ద్వారంగా నెట్ అనేది అందించబడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతంగా ఆప్టికల్ అనే కమ్యూనికేషనే మనం వాడటం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ కమ్యూనికేషనే ప్రిఫర్ చేశామంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారంగా వేయబడింది మరియు సముద్రాల దిగువన ఈ కేబుల్స్ అనేవి వేశారు. అయితే దీని ద్వారంగానే మనం ఫోన్లో వాడే ప్రతి ఇంటర్నెట్ అనేది ఇక్కడ నుంచే రాబోతుంది. అయితే ఈ ఆప్టికల్ కేబుల్స్ వాడటం వల్ల ఒక మైనస్ అయితే ఉంది. అదేంటంటే ఎక్కడ దాకా అయితే ఆప్టికల్ కేబుల్స్ వేసారో అక్కడ టవర్కి కనెక్ట్ చేస్తారు. దాని కారణంగా నెట్ అనేది మనకు అందుతుంది. ఎగ్జాంపుల్గా మన సిటీస్లో మరియు మెట్రోపాలిటన్ సిటీస్లో ఈజీగా అందుతుంది. ఎక్కడైతే కొండలు మరియు ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో నెట్ అనేది అసలు అందదు. మరియు దీని కారణంగానే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్కి మూవ్ అవటం అయితే జరిగింది. మరియు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేసి రన్ చేయాలంటే మరియు చాలా ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే ఈ శాటిలైట్ ఒక్కోటి లాంచ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎలాన్ మస్క్ దగ్గర స్పేస్ ఎక్స్ అని ఒక కంపెనీ ఉంది మరియు ఈ కంపెనీ ద్వారానే ఎన్నో శాటిలైట్స్ అనేవి అంతరిక్షంలోకి లాంచ్ చేశారు. భూమి చుట్టూరా శాటిలైట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటే దాదాపు 50,000 శాటిలైట్లు అనేవి పెట్టాలి. అయితే ఎలాన్ మస్క్ ఇప్పుడు దాకా 40,000 శాటిలైట్ల కంటే తక్కువే లాంచ్ చేయడం అయితే జరిగింది. మరియు ఒక శాటిలైట్తో ఇంకొక శాటిలైట్ లింక్ అవటం వల్ల ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఈజీగా ఇవ్వబడుతుంది. మరియు ఇంటర్నెట్ అనేది ఎక్కడికన్నా సరే కూడా డైరెక్ట్ శాటిలైట్ నుంచే ఇవ్వబడుతుంది. కాబట్టి యూజర్స్ చాలా ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. అమెరికా, కెనడా, జర్మనీ మరియు 80 దేశాల్లో ఈ స్టార్లింక్ అనే సర్వీస్ అనేది మొదలుపెట్టారు. అయితే చైనాలో కూడా మొదలు పెట్టాలనుకున్నారు కానీ చైనా వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కోసం దీన్ని నో అయితే చెప్పారు. మరియు ఈ స్టార్లింక్ అనే కంపెనీ మన భారతదేశంలో కూడా మొదలు పెట్టాలని వీళ్ళు ముందుకొచ్చారు. అయితే ఈ స్టార్లింక్ మొదలు పెట్టే ముందే మనం ఇంటర్నెట్ని ఎక్కువగా వాడుతున్నాం మన భారతదేశంలో. దీనికి కారణం ఎవరంటే జియో ఎప్పుడైతే మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచే టెలికాం యూజర్స్ అందరూ ఇంటర్నెట్ అనేది బాగా ఎక్కువగా వాడటం అయితే మొదలుపెట్టారు. మరియు దీని కారణంగా ముఖేష్ అంబానీకి ఎంతో డబ్బు అనేది చేకూరుతుంది. 42 కోట్ల మందికి కాలింగ్ మరియు ఇంటర్నెట్ సర్వీస్ అనేది జియో ఇస్తుంది. రీసెంట్గా ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మరియు ఎలాన్ మస్క్ ఒక మీటింగ్లో కలిశారో అప్పుడు మేము భారతదేశంలో కూడా మా స్టార్లింక్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అయితే మాకు ఫ్రీగా లైసెన్స్ అనేది ఇవ్వండి మరియు ఎలాంటి ఆప్షన్ అనేది పెట్టమాకండి. ఎప్పుడైతే మీరు ఆప్షన్ అనేది పెట్టారో వేరే కంపెనీస్తో రిస్ట్రిక్షన్ అనేది వస్తుంది. దీని కారణంగా నెట్ కాస్ట్ మరియు సర్వీస్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పటికే వేరే దేశాల్లో మాకు ఫ్రీగా లైసెన్స్ అనేది ఇచ్చారు, మీరు ఇవ్వండి అన్నారు. అయితే ముఖేష్ అంబానీ గారు దీనికి ఆపోజిట్గా మీరు ఆప్షన్ అనేది పెట్టండి, ఆప్షన్ పెట్టకుండా ఇస్తే అది ఫ్రీగా ఇచ్చినట్లే అన్నారు. ఎప్పుడైతే స్టార్లింక్ కనుక అలాగే వస్తే అది పెట్టుబడి లేకుండానే చాలా ఈజీగా టెలికాం బిజినెస్ మొత్తాన్ని దాని సొంతంగా చేసుకోగలుగుతుంది. మరియు ఎంతో కష్టపడి తెచ్చిన రిలయన్స్ జియో కూడా డౌన్ఫాల్ అవడం అయితే మొదలవుతుంది. ఇప్పటికే మన భారతదేశంలో ఉండే టెలికాం కంపెనీస్ రీసెంట్గా 5G స్పెక్ట్రంలో పాల్గొనడం అయితే జరిగింది. మరియు ఈ స్పెక్ట్రం కొనడం కోసం ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడతాం అయితే జరిగింది. ఇప్పుడు సడన్గా స్టార్లింక్ అనే కంపెనీ వచ్చి వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళు ఫ్రీగా స్పెక్ట్రమ్ లైసెన్స్ అనేది మీరు ఇస్తే ఎలా అని ముఖేష్ అంబానీ అడుగుతున్నారు. అమెజాన్ కూడా శాటిలైట్ కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటుంది. అయితే క్యూబర్ అని చెప్పి వీళ్ళు ఒక కంపెనీ అనేది మొదలు పెట్టారు. 2026 నాటికి 4,000 శాటిలైట్లు అనేవి అంతరిక్షంలోకి పంపించాలని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే ఒక్కసారి ఎలాన్ మస్క్ గనక ఫ్రీగా లైసెన్స్ అనేది మన భారతదేశంలో ఇచ్చినట్లయితే మిగిలిన కంపెనీస్కి కూడా చాలా ఫ్రీగా లైసెన్స్ అనేది ఇవ్వాలి. అయితే గవర్నమెంట్కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్యాక్స్ కట్టకుండానే వీళ్ళు ఈజీగా సక్సెస్ అయితే అయిపోతారు. మరియు మిగిలిన కంపెనీస్ ఆల్రెడీ స్పెక్ట్రమ్ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది.
వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసిందంతా వేస్ట్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ఒక ఎలక్షన్స్లో 64 ఓట్లు అనేవి కాంటెస్ట్ అవుతా 48 ఓట్లు అయితే డైరెక్ట్ లైసెన్స్ ఇమ్మన్నారు. 12 మంది ఆప్షన్ పెట్టమన్నారు. మిగిలిన 4 ఓట్లు అనేవి న్యూట్రల్గా వచ్చినాయి. ఈ ఎలక్షన్ ఎందుకంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనేవి డైరెక్ట్ లైసెన్స్కి ఇవ్వాలా లేదా ఇవ్వకూడదా అని చెప్పి ఈ ఎలక్షన్ కాంటెస్ట్ అయితే పెడతాం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించబడుతుంది మరియు అన్ని దేశాలు కూడా ఇంటర్నెట్ మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయి. దీని కారణంగా ఎంతో మంది ఈ స్టార్లింక్ బిజినెస్ లోకి దిగాలనుకున్నారు. స్టార్లింక్ కంపెనీ మన భారతదేశంలోకి రావాలా వద్దా అని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మరియు వీడియో ఇక్కడ దాకా చూశారు కాబట్టి మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి తప్పకుండా.